హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 ఇంటీజర్స్లో ఎక్సైజ్ 6 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. తర్వాత ఎక్సైజ్ 7 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఎక్సైజ్ 6 ఫస్ట్ బిట్, ఫిల్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్. -25 డివైడెడ్ బై డాష్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 25. అప్పుడు ఏం చేయాలంటే, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఆటోమేటికల్లీ డివైడెడ్ బై మైనస్ వస్తుంది. నెక్స్ట్ 25 దేంతో డివిజన్ చేస్తే 25 వస్తుంది, 1తో. ఓకే, సో నెక్స్ట్ డాష్ డివైడెడ్ బై 1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు -49. సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, సో మనకి ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ దేంతో 1ని డివిజన్ చేస్తే మనకి అదే నెంబర్ వస్తుంది కాబట్టి ఇక్కడ 49తో డివిజన్ చేస్తే మనకి 49 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 50 ఈజ్ డివైడెడ్ బై 0. ఇంటీజర్ డివైడెడ్ బై 0 అనేది ఎప్పుడైనా నాట్ డిఫైన్డ్. ఓకే, ఏ నెంబర్తోనైనా డివిజన్ 0 చేస్తే నాట్ డిఫైన్డ్ వస్తుంది. నెక్స్ట్ 0 డివైడెడ్ బై 1. 0 డివైడెడ్ బై 1 అంటే 0నే. ఎంత నెంబర్ అయినా ఉండని కింద 0తో చేస్తే అది 0నే వస్తుంది. నౌ నెక్స్ట్ ఎక్సైజ్ 7. ఎక్సైజ్ 7లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 15 questions, 4 marks are given for every correct answer and -2 marks are given for every incorrect answer. Then first one, Bharati attempts all questions but only 9 correct answers. What is her total score? Next question, one of her friends Hema attempts only 5 questions and all are correct. What will be her total score? సో ఒక క్లాస్లో టెస్ట్ పెడితే 15 క్వశ్చన్స్కి 4 మార్క్స్ ఫర్ ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్కి -2 మార్క్స్. అయితే అందులో 1 మెంబరు క్లాస్లో భారతి అని, తను 9 క్వశ్చన్స్కి ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 9 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి. అయితే తన టోటల్ స్కోర్ ఎంత అని అన్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, తన ఫ్రెండ్ హేమ ఓన్లీ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది, అన్నీ కరెక్ట్ అయ్యాయి. అయితే తన టోటల్ స్కోర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్, 4 మార్క్స్. ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి -2 మార్క్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని, 15 క్వశ్చన్స్. సో అవుట్ ఆఫ్ 15లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ భారతి ఎన్ని అటెంప్ట్ చేసింది, 9 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది. సో భారతి స్కోర్ రావాలంటే ఏం చేయాలి, కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, తను -2 ఇంటూ నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని. సో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్స్కి 4 మార్క్స్, ఇన్కరెక్ట్కి -2 కదా. సో 4 ఇంటూ 9 కరెక్ట్ కదా, ప్లస్ -2 ఇంటూ ఇన్కరెక్ట్ ఎన్ని, 9 కరెక్ట్ అయినప్పుడు ఇన్కరెక్ట్ ఎన్ని అవుతాయి, 6 అవుతాయి. Therefore 4 9s 36, 2 6 12, that is equal to 24 marks. So Bharati scored 24 marks. Okay, now next Hema, Bharati friend Hema 15 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది, ఆ 5 కూడా కరెక్టే. సో నెంబర్ ఆఫ్ కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని, 5 -2 ఇంటూ డైరెక్ట్గా -2 పెడుతున్నాను ఇంటూ. సో 5 క్వశ్చన్స్ అంటే ఎన్ని, 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిందంటే సో డైరెక్ట్ తను 5 చేసింది, మిగిలిన 10తో తనకి సంబంధం లేదు. సో ఇది 0నే, నథింగ్. సో తన టోటల్ స్కోర్ ఎంత, 4 5 20 మార్క్స్. ఎందుకంటే అటెంప్ట్ చేసి ఇన్కరెక్ట్ అయితేనే -2 మార్క్స్ వస్తాయి, బట్ అటెంప్ట్ చేసిందే 5 కరెక్ట్ అయినాయి కాబట్టి Hema scored 20 marks. Now second question, a cement company earns a profit of ₹9 per bag of white cement sold and a loss of ₹5 for a bag of grey cement sold. Then first question, the company sells 7,000 bags of white cement and 6,000 bags of grey cement in a 1 month. What is its profit or loss? ఒక కంపెనీలో 9 రూపీస్ ఫర్ ఏ వైట్ సిమెంట్ బ్యాగ్, 5 రూపీస్ ఫర్ ఏ గ్రే సిమెంట్ బ్యాగ్ అమ్మితే
₹9కి బ్యాగ్ వైట్ సిమెంట్ అమ్మితేనేమో తనకి ప్రాఫిట్ వస్తుందంట. ₹5 ఫర్ గ్రే సిమెంట్ బ్యాగ్ అమ్మితే తనకి లాస్ వస్తుందంట. అయితే ఒక 1 మంత్లో 7,000 బ్యాగ్స్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ అండ్ 6,000 గ్రే సిమెంట్ బ్యాగ్స్ సేల్ చేశారంట. సో తనకి ప్రాఫిటా లాసా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. వైట్ సిమెంట్ బ్యాగ్ కాస్ట్ ఎంత? ₹9 అండ్ గ్రే సిమెంట్ బ్యాగ్ ₹5. సో ప్రాఫిట్ ఆన్ 7,000 వైట్ సిమెంట్ బ్యాగ్స్. 7,000 వైట్ సిమెంట్ బ్యాగ్స్ అంటే 7,000 ఈచ్ బ్యాగ్కి ఎంత? ₹9. సో 7 9s 63,000 రూపీస్. లాస్ ఆన్ 6,000 గ్రే సిమెంట్ బ్యాగ్స్. సో ఫస్ట్ గ్రే సిమెంట్ బ్యాగ్ అమ్మితే తనకి లాస్ వస్తుంది కదా. సో లాస్ వస్తుంది. గ్రే సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని? 6,000 బ్యాగ్స్ ఇంటూ 1 బ్యాగ్కి కాస్ట్ ₹5. సో 6 5s 30,000 రూపీస్. సో తనకి లాస్ 30,000, ప్రాఫిట్ 63,000. సో ప్రాఫిట్ ఎక్కువ ఉంది, లాస్ తక్కువ ఉంది. లాభం ఎక్కువ ఉంది, నష్టం తక్కువ ఉంది. సో తనకి నష్టం వస్తుందా లాభం వస్తుందా? లాభం అంటే ప్రాఫిట్ వచ్చినట్టు. సో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ప్రాఫిట్ ఎంత? 63,000. మరి లాస్ను సబ్ట్రాక్ట్ చేయాలి 30,000. దట్ ఈజ్ ఈక్వల్ టు 33,000 ప్రాఫిట్. 1 మంత్లో తనకి ఆ 2 బ్యాగ్స్ అలా అమ్మితే 33,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకే. నా సెకండ్ బిట్లో సెకండ్ వన్. What is the number of white cement bags it must be sold to have neither profit nor loss? If the number of bags gray bags sold is 5,400. ఒకవేళ ఒక 1 మంత్లో అనుకోండి. సో 5,400 గ్రే బ్యాగ్స్ అమ్మారనుకోండి, తనకి లాస్ వస్తుంది కదా. ఆ లాస్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఈ వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని అమ్మితే తనకి ప్రాఫిట్ అండ్ లాస్ 2 రాకుండా, నష్టము లాభము 2 రాకుండా ఉండాలి అంటే ఎన్ని బ్యాగ్స్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ అమ్మాలో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. నెంబర్ ఆఫ్ గ్రే సిమెంట్ బ్యాగ్స్ సోల్డ్ ఎన్ని? 5,400. సో ఫస్ట్ తనకి నైదర్ లాస్ నార్ ప్రాఫిట్, ఏది 2 రాకుండా ఉండాలంటే వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని అమ్మాలి అంటే ప్రాఫిట్ ఆన్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఆన్ గ్రే సిమెంట్ బ్యాగ్స్ అవ్వాలి. 2 ఈక్వల్ అయితే తనకి ప్రాఫిట్ అండ్ లాస్ 2 రాకుండా, నష్టము లాభం 2 రాకుండా ఉంటాయి. సో అలా అయితే ఫస్ట్ ఈ లాస్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. లాస్ ఆన్ గ్రే సిమెంట్ బ్యాగ్స్. గ్రే సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని? 5,400 ఇంటూ ఒక్కొక్క బ్యాగ్కి ఎంత? ₹5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి 5 4 20, 5 5 25, 25 × 2 27, 270 0 0 2 0 ఉన్నాయి కాబట్టి అంటే 27,000 రూపీస్ లాస్ వచ్చింది. ఇంత లాస్ అంటే ఇంత లాభం కూడా రావాలి ఇప్పుడు. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ సోల్డ్. వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని అమ్మితే తనకి 27,000 రూపీస్ నష్టం రాకుండా ఉంటుంది అంటే, సో 27,000 రూపీస్ నష్టం. బట్ ఒక్కొక్క బ్యాగ్కి ఎంత? వైట్ సిమెంట్ బ్యాగ్కి ₹9. దట్ ఈజ్ ఈక్వల్ టు 27,000 బై ₹9 ఇస్తే ఎన్ని బ్యాగ్స్ అమ్మాల్సినవి అవి వస్తాయి. సో 9 1s 9 3s 9 1 9 3 27, 3 0లకు 3 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 3,000 బ్యాగ్స్. సో తను 5,400 బ్యాగ్స్ గ్రే సిమెంట్ బ్యాగ్స్ అమ్మితే వచ్చిన నష్టానికి, సో 3,000 బ్యాగ్స్ 3,000 బ్యాగ్స్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ అమ్మితే 2 సేమ్ అవుతాయి, ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. నౌ నెక్స్ట్ థర్డ్ వన్. ద టెంపరేచర్ ఎట్ ఆఫ్ 12 noon was 10 degrees Celsius above 0. If it decreases at the rate of 2 degrees Celsius per hour until midnight, at what time would the temperature be 8 degrees Celsius below 0? What would be the temperature at midnight? సో టెంపరేచర్ ఆఫ్టర్నూన్ ఎంత ఉందంటే 10 degrees Celsius ఉందంట. ఇది 1 అవర్కి 2 degrees Celsius డిక్రీజ్ అవుతుంది. అలా మిడ్ నైట్ వరకు అలానే అవుతుంది. అయితే 8 degrees Celsius ఎక్కడుంది? సో అండ్ ఆల్సో మిడ్ నైట్కి తన ఎంత డిగ్రీస్ సెల్సియస్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్టర్నూన్ టెంపరేచర్ ఎంత ఉంది? 10 degrees Celsius అండ్ గివెన్ టెంపరేచర్ ఎంత ఉంది? 8 degrees Celsius బిలో. అంటే బిలో అంటే ఎంత ఉంది? బిలో 0 అంటే బిలో 0కి ఎంత కావాలి?
-8 degrees centigrade. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే నా డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్, ఈ టూ టెంపరేచర్స్ ఉన్నాయి కదా, వాటిని డిఫరెన్స్ చేయాలి. 10 మైనస్, సో ఇది -8 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో 18 degree Celsius. నౌ సో ఈ 18 degree Celsiusకి ఎంత టైం స్పెండ్ అయితే చూద్దాం. టైం లాస్టెడ్ అంటే 18 degree centigrade. సో ఒక్కొక్కటి ఎన్ని అవర్స్, 1 అవర్కి 2 degree Celsius కదా, 2తో డివిజన్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 9s అంటే 9 hours. ఓకేనా, 9 hours lasted. Therefore, that is at 9 o'clock the temperature would be -8 degree centigrade. Next, at midnight the temperature is, సో మిడ్నైట్ టెంపరేచర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఆఫ్టర్నూన్ ఎంత ఉంది, 10 degree Celsius ఉంది. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అంటే 12 కదా, మిడ్నైట్ 12 అంటే ఎంత, 12 hours కదా. సో +12 hours మనం ఇప్పుడు యాడ్ చేయాలి, +12 hours. సో 1 అవర్కి ఎంత డిగ్రీ సెల్సియస్ డిగ్రీస్ అవుతుంది, 2 degrees కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 2 of -2, 12 of -2 అంటే 24. 10 minus 24, that is equal to -14 degree Celsius. So therefore at midnight the temperature is -14 degree Celsius. అంత 1 అవర్కి 2 degree Celsius తగ్గుతూ పోతుంది కదా. అయితే ఆఫ్టర్నూన్ 10 ఉంటే మిడ్నైట్కి -14 degree Celsius అవుతుంది. సో -8 degree centigrade ఎక్కడ అవుతుంది, 9 hours దగ్గర. ఓకేనా. నౌ నెక్స్ట్ క్వశ్చన్. Okay, now fourth question. In a class test, +3 marks are given for every correct answer and -2 marks are given for every incorrect answer and no marks for not attempting any question. Okay, అయితే Radhika scored 20 marks. If she has got 12 correct answers, how many questions has she attempted incorrectly? Okay, now second question. Mohini's score is -5 marks in this test, though she has got 7 correct answers. How many questions has she attempted incorrectly? ఒక క్లాస్ టెస్ట్లో +3 మార్క్స్ ఏమో కరెక్ట్ ఆన్సర్స్కి, -2 మార్క్స్ ఏమో నెగిటివ్ మార్క్స్కి అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్కి అటెంప్ట్ చేయలేకుంటే మార్క్స్ లేవు. ఓకేనా. సో అలా అయితే అలా క్లాస్లో రాధిక స్కోర్ ఎంత, 20 మార్క్స్ ఆల్రెడీ స్కోర్ ఇచ్చారు, 12 కరెక్ట్ ఆన్సర్స్ అయితే హౌ మెనీ క్వశ్చన్స్ హ్యాస్ షీ అటెంప్టెడ్ ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేసిందో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో మోహిని స్కోర్ -5 మార్క్స్ అయితే తను 7 కరెక్ట్ ఆన్సర్స్ చేసింది. అయితే తను కూడా ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అటెంప్ట్ చేసిందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్స్కి 3 మార్క్స్, ఇన్కరెక్ట్ ఆన్సర్కి -2 మార్క్స్. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, రాధిక స్కోర్ ఎంత, 20. సో నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ షీ అటెంప్ట్, ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ షీ అటెంప్ట్ చేసింది, తను 12. ఓకేనా. 12 కరెక్ట్. సో మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్ 12 into 3, 12 3 36 మార్క్స్. ఓకేనా. సో మార్క్స్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్, ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి మార్క్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ని క్వశ్చన్స్ తెలియనప్పుడు, సో ఇక్కడ ఆల్రెడీ తనకి కరెక్ట్ మార్క్స్ 36 వచ్చాయి, తన స్కోర్ ఎంత 20. సో దీని నుండి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇన్కరెక్ట్ మార్క్స్ ఎన్నో తెలిసిపోతాయి. సో 36 - 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 మార్క్స్. సో మార్క్స్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి 16 మార్క్స్. సో నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి ఒక్కొక్క ఆన్సర్కి ఎన్ని మార్క్స్, ఎన్ని నెగిటివ్ మార్క్స్, -2 అయితే తనకి వచ్చిన మార్క్స్ ఎన్ని, 16. సో 16కి ఎన్ని క్వశ్చన్స్ రావాలంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 కదా. సో 2 1s 2 8 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. సో దేర్ఫోర్ రాధిక అటెంప్టెడ్ ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని, 8. మోహిని స్కోర్ -5 మార్క్స్. సో నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ షీ అటెంప్టెడ్ ఎన్ని, 7. సో మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్ 7 into ఒక్కొక్క దానికి 3 కదా. 7 3s 21 మార్క్స్. సో 21 మార్క్స్. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మార్క్స్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. సో కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్నో, తన స్కోర్ ఎన్నో తెలుసు. సో ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్స్కి మార్క్స్ ఎన్నో తెలిసిపోతాయి. సో 21 - -5
దట్ ఈజ్ ఈక్వల్ టు అంత 26. సో 26 వచ్చాయి ఆన్సర్స్, ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి మార్క్స్. సో ఇన్ని మార్క్స్ వచ్చాయి కదా, ఈ వీటికి ఎన్ని క్వశ్చన్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, ఒక్కొక్క దానికి 2 మార్క్స్. అయితే క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎన్నో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 26/2. ఎవ్రీ వన్కి 2 కదా, 2 1s 2 1s 2 3s, సో 13. సో ఎన్ని రాంగ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేసింది? దేర్ఫోర్ షీ అటెంప్టెడ్ 13 incorrect answers. Mohini attempted 13 incorrect answers. Okay. Now fifth one, an elevator descends into a time shaft at the rate of 6 meters per minute. If the descent starts from 10 minutes above the ground level, how long will it take to reach minus 350 meters? So now see, first length of the elevator to descends above the ground level ki enta 10 meters, and next length of the elevator to descends below the ground level ki ravalante ఎంత ఉందంటే అక్కడ 350 meters, minus 350 meters, sorry. Okay na. Now the total length to be descend, ఇది కలిపి టోటల్ లెంత్ ఎంత ఉందో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. So that is equal to minus 350 minus 10, that is equal to minus 360 meters. So now rate of speed of the elevator యొక్క రేట్ ఆఫ్ స్పీడ్ ఎంత? 6 meters per minute. ఓకే, 6 meters per minute. అయితే టోటల్ టైం టు డిసెండ్, టోటల్ టైం రావాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ 360 ఇది మీటర్స్ పర్ మినిట్కి ఎంత? 6 కదా. సో 6తో డివిజన్ చేస్తే మనకి వస్తుంది టైం, మినిట్స్ ఎంతో మినిట్స్. సో 6 1 6 6 0కి 0, సో 60 minutes. మనకి ఎంత టైం వచ్చింది? 60 minutes. 60 minutes ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 hour. 60 minutes అంటే 1 hour కదా. సో దేర్ఫోర్ దట్ ఎలివేటర్ విల్ టేక్ 1 hour టైమ్ టు డిసెండ్. దాని ఎలివేటర్ ఎంత టైం తీసుకుంది? 60 minutes అంటే 1 hour. ఓకేనా? సో చిల్డ్రన్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా వేరే ఏదైనా టాపిక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఆ వీడియో అనేది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతటితో ఈ చాప్టర్ 1 ఫినిష్డ్, కంప్లీట్ అయింది. నౌ నెక్స్ట్ సెకండ్ చాప్టర్.